హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేబీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్గా నేనైతే కస్టమైజ్డ్ కప్ కేక్స్ని ఎట్లా తయారు చేసుకోవాలి థీమ్లో అనేది అయితే ఈచ్ అండ్ ఎవ్రీ నేను చూపించాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదైతే నేను ఈరోజు ప్రిమిక్స్తో అయితే చేస్తున్నాను. సో ముందుగా నేనైతే ప్రిమిక్స్ ఇక్కడ 250 గ్రామ్స్ అయితే చాక్లెట్ ప్రిమిక్స్ తీసుకున్నాను. అది కూడా ఫిల్స్బరీ కంపెనీది. అండ్ 250 గ్రామ్స్కి 2.5 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది నేనేమి చెప్పను ఫ్రెండ్స్, ఎంత తీసుకోవాలనేది. సో మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ డిపెండెంట్గా వాటర్ ఎంతవరకు వెళ్తే అంతవరకు వేసుకుంటూ మన బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, మనకి నార్మల్గా ప్రిమిక్స్లో కొంచెం క్రిస్టల్స్ అనేవి ఉంటాయి, అంటే షుగర్ క్రిస్టల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. లైక్ ఫైన్ పౌడర్ షుగర్ పౌడర్ లాగా కాకుండా కొంచెం క్రిస్టల్స్ కూడా తగులుతూ ఉంటాయి. కాబట్టి మన నార్మల్ బ్యాటర్ కన్నా ఇది కొంచెం ఎక్కువసేపు విస్క్ అనేది చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మన బ్యాటర్ అనేది అంత బాగా రెడీ అవుతుంది. అండ్ అలాగే మాయిశ్చర్ అనేది కేక్ అయినా కప్ కేక్ అయినా దానిపైన మాయిశ్చర్ కూడా అంత ఎక్కువగా ఫామ్ అవ్వకుండా చక్కగా స్పాంజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. నార్మల్గా నేను స్క్రాచ్తోనే చేస్తాను ఫ్రెండ్స్, మళ్ళీ కామెంట్స్లో కూడా వస్తాయి. ఈ మధ్యకాలం నేను ఆర్డర్స్ ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి మీకోసం వీడియో కోసం అయితే నేను ప్రిమిక్స్ తీసుకొని ఇట్లాగా తయారైతే చేస్తున్నాను. అండ్ ఈ ప్రిమిక్స్ 250 గ్రామ్స్కి నాకు 6 కస్టమైజ్డ్ కేక్స్ కావాలి, కప్ కేక్స్. సో 6 కప్ కేక్స్ అయితే నేను పెట్టుకున్నా. అండ్ సైజ్ వచ్చేసి కప్ కేక్ సైజు ఇది 15 mm అనమాట, కొంచెం పెద్ద సైజే. ఒకవేళ మీ దగ్గర హార్డ్ కప్ కేక్ మౌల్డ్స్ ఉన్నా కూడా మీరు వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ప్రస్తుతానికి ఇది ఉన్నాయి కాబట్టి వీటిని నేను వేసుకుంటున్నా. ఇది నేను మీడియం సైజ్ ఐస్ క్రీమ్ స్కూప్తో ఫుల్ స్కూప్ అనేది వేసుకున్నా. ఎప్పుడు కూడా మీరు ఇది ఒకటి గమనించాలి, కప్ కేక్ ఎంత సైజ్ అన్నా ఉండనివ్వండి, మీ బ్యాటర్ అనేది కప్ కేక్లో హాఫ్ మాత్రమే ఫిల్ చేయాలి. మిగతా రిమైనింగ్ హాఫ్ అనేది మనకు బేకింగ్ అయ్యి డబుల్ క్వాంటిటీలో సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఓవర్ఫ్లో అయ్యి సింక్ అవ్వకుండా మీకు చాలా బాగా బేక్ అవుతాయి అన్నమాట. బేక్ అయిన తర్వాత కూడా చూపిస్తాయి. ఇది ఇప్పుడు 180 degrees టెంపరేచర్లో బోత్ రోట్ ఆన్ చేసి నేనైతే 15 to 20 minutesలో బేక్ అయితే చేసుకున్నాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ వైట్ ఫాండెంట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని రోల్ అవుట్ చేసుకుంటున్నాను. రోల్ చేసుకున్న తర్వాత కటర్స్తో అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈరోజు నేను ఈ కస్టమైజ్డ్ కప్ కేక్స్ కోసం థీమ్ రిలేటెడ్ కప్ కేక్స్ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో దీనికోసం నేను యూజ్ చేసే ఫాండెంట్స్ వచ్చేసి కలర్స్ వైట్, పింక్ అండ్ ఆబ్వియస్లీ వ్యాలంటైన్స్ డే కాబట్టి మనం రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు ఈ వ్యాలంటైన్స్ డే అనే కాదు కానీ నార్మల్గా మీరు మీ హస్బెండ్ బర్త్డే అయినా అలాంటి టైంలో మీరు హ్యాపీగా దీన్ని గిఫ్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో మీరైతే ఇది ఓన్లీ వ్యాలంటైన్స్ డే అనే కాదు కానీ నార్మల్ ఎప్పుడైనా కూడా మీరు గిఫ్టింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇవి కస్టమైజ్డ్ కేక్స్ కప్ కేక్స్ కాబట్టి మనకి కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది కంపారిటివ్ టు మనకి నార్మల్ కేక్స్. సో చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పింక్ ఫాండెంట్ తీసుకొని దాన్ని కూడా ఇట్లాగా రోలర్ పిన్తో రోల్ అయితే చేస్తున్నాయి. ఇక్కడ నేను 2 షేప్స్, అంటే ఒకటి ఫుల్ సర్కిల్ అండ్ అలాగే ఒకటి కర్వ్స్ వచ్చేటట్టు జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉన్న వైపుని కూడా యూజ్ చేసి కటర్స్ అయితే కట్ చేసుకుంటున్నా. అండ్ వైట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఐ లవ్ యూ అంటే లవ్కి బదులుగా నేను లవ్ సింబల్ని యూజ్ చేసా, యూ. అండ్ అలా లెటర్స్ని 2 బ్యాచెస్ కింద నేను తీసుకుంటా, అంటే 2 కప్ కేక్స్ మీద ఆ థీమ్ రావాలి నాకు. అండ్ అలాగే పింక్ హార్ట్స్ చాలా చిన్న సైజ్ అనమాట, చాలా చిన్న సైజు, అన్నిట్లో ఉన్న సైజులోనే చిన్న సైజుతో నేను హార్ట్స్ కొన్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఇలా కట్ చేసే వాటిని కటింగ్ ప్లంజర్స్ అంటారు ఫ్రెండ్స్. వాటితో ఈజీగా మనకి
2D వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ నేను రెడ్ ఫాండెంట్ అయితే తీసుకున్నాను. దీన్ని కూడా ఇక్కడ నేను కచీఫ్లో ఒక వైట్ డస్టింగ్ ఏదో చేస్తున్నాను కదా, అది ఏంటి అంటే కార్న్ఫ్లవర్ అనమాట. మనకి స్టిక్కీనెస్ అవ్వకుండా కార్న్ఫ్లవర్ అనేది డస్ట్ చేసుకుంటూ మనం ఫాండెంట్ని రోల్ చేసినా లేకపోతే ఏమైనా కటర్స్తో కట్ చేయాలన్నా కూడా ఇట్లా మీరు ఫాలో అయ్యారంటే మనకి స్టిక్కీనెస్ అనేది ఉండదన్నమాట. సో డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. డైరెక్ట్గా తీసుకునే దానికి దీనికి చాలా తేడా ఉంది. మీరు ఏదైనా మస్లిన్ క్లాత్ కానీ లేకపోతే కొత్త కర్చీఫ్ కానీ ఒకటి దానికోసమే ప్రత్యేకంగా పెట్టేసుకొని మీరు దానిలో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని ఇలా డస్ట్ చేస్తూ ఉన్నారంటే మనకి ఎక్కువగా పడిపోదు అనమాట. ఎంత కావాలో అంతే యూస్ చేసుకోవచ్చు. చాలా మినిమల్ క్వాంటిటీలో మనం ఫాండెంట్లో కార్న్ఫ్లవర్ అనేది యూస్ చేస్తూ వెళ్తే మన ఫాండెంట్ కూడా పాడవకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఎంత ఎంత కార్న్ఫ్లవర్ తక్కువ కలుపుతామో అంత మన ఫాండెంట్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. కార్న్ఫ్లవర్ ఎక్కువ అయ్యే కొద్దీ ఫాండెంట్ థిక్నెస్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ నేను నార్మల్లీ ఇందాక పింక్ యాడ్ లాగా 2 ప్లెయిన్ 2 జిగ్జాగ్వి కట్ చేసుకున్నాను షేప్స్, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. అట్లానే ఇక్కడ కూడా కట్ చేసుకొని రెడ్తో కూడా చిన్న చిన్న హార్ట్స్ అనేవి తీసేసుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెడ్లో లెటర్ లాగా కావాలన్నమాట. సో ఎన్వెలాప్ లాగా కావాలి నాకు, అందుకే 2 పీసెస్ అయితే ఇట్లా స్క్వేర్లో తీసుకున్నాను. దీన్ని ఎన్వెలాప్ లాగా కనిపించేదానికి నేను ఇక్కడ కటర్తో వి షేప్లో అనేది డిజైన్ ఫార్మాట్ లాగా వేసుకుంటున్నాను. సో ఇది మనకి ఏంటంటే ఎన్వెలాప్ లాగా కనిపిస్తుంది అనమాట, జస్ట్ ఫర్ ఎఫెక్ట్ కోసం. ఇట్లాగే నేను 2 ఎన్వెలాప్స్ రెడ్ అండ్ అలాగే 2 ఎన్వెలాప్స్ వచ్చేసి వైట్తో అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం. సో అండ్ ఇప్పుడు వచ్చేసి బేక్ చేసిన తర్వాత చూడండి మనకి కప్ కేక్స్ అయితే చాలా బాగా తయారయ్యాయి. ఓవర్గా బేక్ అవ్వలేదు అండ్ అలాగే కింద పడిపోయేంత ఇది లేదు అండ్ అలాగే తక్కువ కూడా లేదు. ఇప్పుడు వచ్చేసి 1M నోజల్ తీసుకొని నేను విప్పింగ్ క్రీమ్ని ఫ్లాట్గా ఉండేటట్టు, అంటే హైట్ ఉండకూడదు మనకి, ఫ్లాట్గా ఉండేటట్టు పక్క నుంచి తిప్పుతూ వేసుకున్నాను. ఎందుకంటే దీనిపైనే మనం కస్టమైజ్ చేసుకున్న ఫాండెంట్ టాపర్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ప్లేస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి నేనేం చేశానో కలర్ కాంబినేషన్ ఇట్లా అంటే 3 కలిపి ఉండేటట్టు నేను చూసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చి అండ్ అలాగే ఇది కస్టమైజేషన్ అన్నాం కదా, కస్టమైజేషన్ కోసం ఎప్పుడు కూడా ఇట్లా డిఫరెంట్ బాక్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే కప్ కేక్ వెళ్ళి ఆ గ్యాప్స్లో కూర్చోబెట్టాలన్నమాట. సో దట్ ఏంటంటే ఒక కప్ కేక్కి ఇంకో కప్ కేక్కి డిస్టెన్స్ అనేది ఉండి ఒకటి టచ్ అవ్వకుండా నీట్గా మనం ఎట్లా అయితే ప్లేస్ చేస్తామో అలాగే ఉంటాయన్నమాట, అటు ఇటు కదిలిపోకుండా. సో ఇదైతే మీరు కంపల్సరీ తీసుకోండి. బాక్స్తో ఒక్కొక్కసారి ఇస్తారు, లేదంటే విడిగా 5 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. కప్ కేక్కి సంబంధించింది కావాలి అని అంటే ఇస్తారు. మన బాక్స్ ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్ ప్రకారంగా ఇస్తారనమాట. ఈ బాక్స్ వచ్చేసి నేను 20 రూపీస్కి తీసుకున్నాను. అండ్ అలాగే లోపల ఉన్న లైనర్ కూడా 5 రూపీస్, టోటల్ 25 రూపీస్ అయ్యింది ఫ్రెండ్స్ నాకు కస్టమైజేషన్ బాక్స్కి. అండ్ ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క దాంట్లో నేను పింక్, రెడ్ అండ్ అలాగే వైట్ కలిసేలాగే చూసుకున్నాను. వైట్ మీద చూడండి పింక్ అండ్ రెడ్ చిన్న చిన్న హార్ట్స్ అయితే కట్ చేసాం కదా అవి పెట్టుకున్నా. అండ్ అలాగే రెడ్ దాని మీద చూడండి, రెడ్ దాని మీద పింక్ లోపల చిన్నది వచ్చింది అండ్ అలాగే ఎన్వెలాప్స్ పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి పింక్ది పెద్దది పెట్టి దానిలో చిన్నది జిగ్జాగ్ పెట్టి ఐ లవ్ యూ అనేది పెట్టుకున్నా. సో ఫైనల్లీ మన కస్టమైజేషన్ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. బాక్స్లో కూడా ప్లేస్ చేసేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు దీనికి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా లుక్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక మనం ఏదైనా సాటిన్ రిబ్బన్ తీసుకొని దాంతో మనం నీట్గా దీన్ని ప్యాక్ చేసామంటే ఇంకా లుక్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఒకవేళ మీకు సాటిన్ రిబ్బన్ ప్లేస్ చేయాలి అని లేకపోతే కనుక మీరు దీన్ని అవాయిడ్ చేసేయచ్చు. అండ్ అలాగే మీరు సెల్లో టేప్ వేసి మీరు ఒకవేళ బిజినెస్ ఫీల్డ్లో ఉంటే కనుక మీ బిజినెస్ కార్డ్ కానీ థ్యాంకింగ్ కార్డ్ కానీ లేదంటే మీరు లోగోతో ఏమన్నా స్టిక్కర్ ఆల్రెడీ డెవలప్ చేయించి ఉంటే కనుక స్టిక్కర్ కూడా మీరు పైన ప్లేస్ చేసి ఇచ్చారంటే మనకి ఇది ప్రమోషనల్గా కూడా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం వేరే ఎవరికన్నా కావాలన్నా కూడా వాళ్ళు చెప్పడానికి తొందరగా గుర్తొస్తుంది అనమాట. సో ఫైనల్లీ మన కప్ కేక్స్ అయితే కస్టమైజ్డ్ కప్ కేక్స్ వ్యాలంటైన్స్ డే
స్పెషల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కప్ కేక్స్ ఒకవేళ నేను సేల్ చేయాలని అనుకుంటే 400 రూపీస్కి ఈ మొత్తం టోటల్ బాక్స్ అనేది నేను సేల్ చేస్తాను. కొత్త వాళ్ళకి మీరు మన ఛానల్ నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీ వరకు వస్తాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.